ప్రముఖ నిర్మాత 7 o'clock బ్లేడ్ సారీ తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రముఖ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత కూడా అయినటువంటి బండ్ల గణేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు కనుక కొట్టివేయబడితే తిరుమలకు పాదయాత్రగా వస్తాను అని చెప్పి మొక్కుకున్నారట. సో ఆ మొక్కు తీర్చుకోవడం కోసం అని చెప్పి ఆయన తెలంగాణ తన స్వగ్రామం షాద్నగర్ నుంచి బయలుదేరి నడుస్తూ వెళ్తూ ఉన్నారు. నిజంగానే పాపం బండ్ల గణేష్ గారు కాంగ్రెస్ నేత తన అభిమాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి కోసం తాను నడుస్తున్న సందర్భంగా పడే కష్టాలు చూస్తూ ఉంటే, అరే చంద్రబాబు నాయుడు గారు తన మీద నమోదైన కేసులను తనే కొట్టేసుకోవడంలో న్యాయం ఉందేమో అనిపిస్తుంది బండ్ల గణేష్ గారు పడే కష్టాలు చూస్తే. ఎందుకని, ఒకవేళ కోర్టులు గీటులు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కొట్టివేయడానికి చాలా టైం బట్టి అప్పటికి బండ్ల గణేష్ నడవలేని పరిస్థితి వచ్చి, అలాగని తిరుమల శ్రీవారికి మొక్కుకున్న మొక్కు అలాగే ఉండిపోయి ఇంకా అప్పుడు నడవాలి అంటే 6 నెలలు పట్టేటట్లుండే, ఇంకా పైన పట్టునేమో అప్పుడు షాద్నగర్ నుంచి తిరుమలకు నడవాలంటే. న్యాయస్థానాల్లో కోర్టు తేలితే ఆ పాటికి ఏజ్ ఎక్కువైపోయేది కదా బండ్ల గణేష్కి. అందుకే కాబోలు బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా తన మీద కేసులు తనే ముందే కొట్టేయించుకున్నట్టున్నారు. అందుకని ఇంక బండ్ల గణేష్ నడక మొదలెట్టారు, నడవలేకపోతున్నారు పాపం. కాళ్ళు వాచిపోయాయి, అలవాటు ఉండాలి కదా, కాళ్ళు వాచిపోయాయి, నడవలేకున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి, పాపం ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూడండి, కాళ్ళు వాచిపోయినాయి, నడవలేకున్నారు. చూడండి పాపం కాళ్ళు వాచిపోయాయి. నడిచేది చూడండి పాపం, నడవలేకున్నారు. ఇప్పుడు 4 రోజులు అయింది అంతే, నడవలేకుండా పోతున్నారు. కొంచెం రెస్ట్ అన్న తీసుకో గణేష్ అన్న. చూడండి పాపం, అరే అన్యాయం రే పాపం, ఆయన నడవలేక ఆలబడితే ఈడొచ్చి సెల్ఫీ తీసుకుంటాడు. అయ్యో చూసారా ఇది, ఆయన నడవలేక ఆలబడిండు, ఆ పక్కన ఒక ఆయన వచ్చి సెల్ఫీ తీసుకుంటాడు. అన్యాయమయ్యా పాపం. చూడు, ఆయన పాపం ఆలబడి కూర్చున్నాడు, ఈడొచ్చి ఎవరో సెల్ఫీ తీసుకుంటున్నాడు. చూడండి పాపం బండ్ల గణేష్ గారు నడవలేక చూడండి కాళ్ళు వాచిపోయినాయి. చూడండి పాపం నడవలేక ఇబ్బంది పడి ఇంకా కూర్చొని ఇంకా చూడండి పాపం 4 రోజులే అయింది కరెక్ట్. చూడండి కాళ్ళు వాచిపోయి 3-4 రోజులకు పాపం పడుకొనేసాను. ఇంకా నడిచేది మరి ఆ దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఏదైనా కారన్నా ఎక్కువ గణేష్ అన్న, మీ కష్టాలు బాధలు సాటి మనిషిగా చూడలేకున్నాం. ఒకవేళ చంద్రబాబు గారి మీద కేసులు కోర్టు వరకు వెళ్ళి కోర్టులు విచారణ చేసి ఇంకా అది అయింటే ఇప్పుడు గణేష్ అన్నకి ఇంకా 5-10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకేడ అడుగు తీసి అడిగారన్నా కష్టమైపోయేదేమో. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా గణేష్ గారి కోరిక తీర్చేకి ఆయన మీద కేసులు వాళ్ళే కొట్టేయించుకున్నట్టున్నారు. ఈయనేమో నడవలేక ఇబ్బందులు పడుతున్నారు పాపం. అయ్యో ఎంతవరకు సుమారుగా, కనీసం ఇంకా సుమారుగానే నడవాల్సి ఉంటుందేమో. 10-12 రోజుల పైన నడవద్దు. మరి ఫాస్ట్ ఏమో నడుతున్నా ఎంత దూరమో కానీ గణేష్ గారు అయితే పాపం అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు అబ్బా.